జగన్ పై దాడి కేసు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో 3 రోజుల పాటు శ్రీనివాస్ను విచారించనున్నారు. ఇప్పటికే నిందితుడిని 7 రోజుల కస్టడీలో తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విశాఖ నుండి విమానంలో హైదరాబాద్ కు తరలించారు. జగన్ పై దాడి కేసు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో 3 రోజుల పాటు శ్రీనివాస్ను విచారించనున్నారు. ఇప్పటికే నిందితుడిని 7 రోజుల కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విశాఖ నుండి విమానంలో హైదరాబాద్ కు తరలించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ ఝాన్సీ. విశాఖ ఎయిర్పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినటువంటి నిందితుడు శ్రీనివాసరావుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం విమానాశ్రయం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు కూడా ఇప్పటికీ కొద్దిసేపు తరలించడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయానికి కూడా నిందితుడు శ్రీనివాసరావుని అక్కడికి తీసుకెళ్లారు. మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించి ఈ కేసుని ఏపీ పోలీసులు పూర్తిగా విఫలం కావడంతో ఈ కేసుని హైకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ ని 7 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కూడా ఎన్ఐ అధికారులు కోరడం జరిగింది. 7 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించినటువంటి కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు పీటీ వారెంట్ ద్వారా కూడా ఈ రోజు నిందితుడు శ్రీనివాస్ ని హైదరాబాద్ కూడా ఎన్ఐ అధికారులు కూడా తరలించడం జరిగింది. రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా ఎన్ఐ అధికారులు శ్రీనివాసరావుని పూర్తిగా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. మాదాపూర్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయంలో నిందితుడు శ్రీనివాస్ ని పూర్తిగా విచారణ చేస్తారు అధికారులు. అసలు ఎవరు దాడి చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి, వీరి వెనక ఉన్నటువంటి అసలు శక్తులు ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో పోలీసులు అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు పూర్తిగా విచారించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మొత్తం మీద 3 రోజుల పాటు కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు 3 రోజుల పాటు ఈ మాదాపూర్ ఉన్నటువంటి ఎన్ఐఏ కార్యాలయంలోనే నిందితుడు శ్రీనివాస్ ని కూడా పూర్తిగా విచారిస్తారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కోర్టులో శ్రీనివాస్ తరపు న్యాయవాది కూడా కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయనుందని, నిందితుడు శ్రీనివాస్ ని తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు పూర్తిగా చెప్పాలని కూడా సేపట్లోనే నేషనల్ అధికారులు కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేయాలి. ఈ పిటిషన్ మేరకు ఈ రోజు పిటిషన్ కూడా విచారించిన కోర్టు వేసవి సంక్రాంతి సెలవు తర్వాత ఆ పిటిషన్ విచారించే అవకాశం తెలుస్తుంది. మొత్తం మీద విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం కొద్దిసేపటి క్రితమే మాదాపూర్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయాన్ని కూడా నిందితుడు శ్రీనివాస్ ని తరలించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు నిందితుడు శ్రీనివాస్ ని ఎన్ఐ అధికారులు విచారించి దీని వెనుక ఉన్నటువంటి అసూత్రధారులు అన్న కోణంలో కూడా పూర్తిగా ఎన్ఐ అధికారులు కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఝాన్సీ. అయితే సునీల్, కేసుకు సంబంధించి ఇప్పటి వరకు శ్రీనివాస్ నుంచి ఎటువంటి సమాచారం సేకరించినట్లుగా ఎన్ఐఏ అధికారులు వెల్లడించడం జరిగింది? ఇప్పటికే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ద్వారా అంటే విశాఖ ఎయిర్పోర్ట్ లో అసలు ఏం జరిగిందన్న కోణంలో ఎన్ఐ అధికారులు ఈ రోజు అక్కడికి ప్రత్యక్షంగా నిందితుడు శ్రీనివాస్ ని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కూడా ఎన్ఐ అధికారులు దృష్టికి తీసుకురావడం జరిగింది. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు అన్నది కూడా ఆ స్టేట్మెంట్ కూడా ప్రతి ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దగ్గర కూడా పూర్తిగా ఆధారాలు కూడా సేకరించారు. నిందితుడు శ్రీనివాస్ తో పాటు శ్రీనివాస్ బంధువులను కూడా ఎన్ఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి విషయాలు కూడా ఎన్ఐ అధికారులు విచారించడానికి ఈ రోజు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ప్రస్తుతం అయితే శ్రీనివాసరావు మాత్రం హైదరాబాద్ మాదాపూర్ ఎన్ఐ కార్యాలయం తీసుకురావడం జరిగింది. ఈ మాదాపూర్ ఎన్ఐ కార్యాలయంలో 3 రోజుల పాటు కూడా శ్రీనివాస్ ని పూర్తిగా విచారించి దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో కూడా పూర్తిగా ఎన్ఐ అధికారులు విచారిస్తారని చెప్పవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సునీల్.